సిద్దిపేట గజ్వేల్ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇల్లు మొట్టమొదటిగా పూర్తి చేసినట్లు సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదింటి కళ సాకారమైందన్నారు. వీరితో పాటు గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జగదేవపూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లింగారెడ్డిపల్లి గ్రామ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్, తాజా మాజీ ఎంపీటీసీ పర్వానా అయ్యూబ్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మా కేంద్రం ఇల్లు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డికి నర్సన్నకు పార్టీకి ఖచ్చితంగా రుణపడి ఉంటాం. 5 లక్షలు వచ్చినందుకే మేము ఇల్లు స్టార్ట్ చేసింది, లేకుండా స్టార్ట్ చేయకపోతే ఇవి ఎంతో కొంత ఆసర అయినాయి. చాలా థ్యాంక్స్. లింగారెడ్డిపల్లి గ్రామంలో జగదేపూర్ మండలంలో మొట్టమొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేసుకోవడం జరిగింది. నిజంగా వాళ్ళ కుటుంబంలో ఆనందం చూస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినందుకు ఇంతమంది సంతోషంగా ఉండు. ఎందుకంటే మా ఎమ్మెల్యే 3 సార్లు గెలిచిండు, ముఖ్యమంత్రి 2 సార్లు అయిండు. అయినా కానీ పేరుకు డబుల్ బెడ్రూమ్లని ఎక్కడ కూడా కట్టియలే. ఏదో ఆయన 1-2 ఊర్లు ఆయన పక్కకున్న ఊర్లు తప్ప. కానీ ఈ ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇందిరమ్మ ఇళ్లతో పైలట్ ప్రాజెక్ట్ అని ఇక్కడ తీసుకున్నాం. ఒక 72 ఇల్లు శాంక్షన్ అయితే 23 ఇల్లు ఇవాళ చెత్త పోసుకొని అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు కూడా అప్పుడు మేము 5 లక్షలు ఇస్తాము ఇందిరమ్మ ఇల్లు కంటే అప్పుడు ఎవరు నమ్మలే. కానీ ఈరోజు వాళ్ళ కళ్ళలో సంతోషం చూస్తుంటే ఇటువంటిది అన్నిటికన్నా ఎక్కువ మనిషికి ధైర్యం ఎప్పుడు ఉంటుంది. మా ఇందిరాగాంధీ చెప్తుండే ఏమని అప్పుడు ఒక స్లోగన్ ఉండే, కాదు అది ఏంది అని, మనిషికి కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యం రోటీ కపడా और మకాన్. మా ఇందిరాగాంధీ స్లోగన్ రోటీ కపడా और మకాన్. రోటీ కపడా వాళ్ళు ఎట్లనో అట్లా సంపాదించుకుంటారు, చేసుకుంటారు. కానీ మకాన్ అనేది కట్టుకోవాలి ఇల్లు అంటే వాళ్ళకి ఎవరో ఆసరు ఉండాలి, ప్రభుత్వం ఆసరు కావాలి ఆలోచనతో ఇందిరాగాంధీ పేరు మీద ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఆసరైన. కానీ ఇట్లా ప్రతి గ్రామంలో కూడా గజ్వేల్ తాలూకాలనే కాదు, సిద్దిపేట జిల్లాలనే కాదు, మన రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ